హాయ్ అండి. ఈరోజు మనం దొండకాయ మసాలా కర్రీని తయారు చేయబోతున్నాం. ఇది పుల్కాలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూను పచ్చిగుళ్ళు, ఒక 3-4 జీడిపప్పు పలుకులు వేసుకుని దోరగా వేయించుకోండి చిన్న మంట మీద. అందులోనే ధనియాలు, ఒక యాలుక, ఒక అర స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఎండుమిరపకాయ ఇవన్నీ కలిపి బాగా వేయించుకొని మెత్తగా పొడి చేసుకోండి. తర్వాత 3 ఉల్లిపాయలు కూడా తీసుకోండి. చిన్న అల్లం ముక్క, 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకొని అందులోనే ఉల్లిపాయ కూడా వేసుకుని ముద్ద చేసుకుని ఉంచుకోండి. కడాయిలో ఆయిల్ పోసుకొని దొండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుని గుత్తుగా అన్ని దొండకాయ ముక్కలు హీట్ అయిన ఆయిల్లో వేసుకుని చిన్న మంట మీద బాగా దోరగా వేయించుకోండి. ఆ దొండకాయలు అనేవి కొంచెం బాగా ఏగి ఒళ్ళిపోయినట్టుగా అవ్వాలి. ఈ ఒళ్ళిపోయిన దొండకాయని ఒక గిన్నెలో తీసుకొని తర్వాత అదే కడాయిలో కొద్దిగా నూనె తీసేసుకోండి. అదే కడాయిలో అల్లం వెల్లుల్లి తయారు చేసుకున్న ముద్దని ఆయిల్లో వేసుకుని చిన్న మంట మీద బాగా వేయించుకోండి. అందులోనే కాస్త పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోండి. ఆ వేగిన దాంట్లో ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసుకుని ఆ ముద్దకి బాగా పట్టే విధంగా మగ్గించుకోండి. కొంచెం బాగా ఆయిల్ తేలే విధంగా చూసుకోండి. తర్వాత మనం ముందు తయారు చేసుకున్న పొడి ఏదైతే ఉందో దాన్ని వేసుకుని బాగా వేయించుకోండి. అది వేయించుకున్నాక కొంచెం అడుగు పడుతూ ఉంటుంది. అలాంటి స్టేజ్లో దొండకాయలు వేసుకొని ఆ ముద్ద దొండకాయకి బాగా పట్టే విధంగా కలుపుకొని కాసేపు ఉంచుకొని తర్వాత వాటర్ని పోసి మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వాటర్ పోసుకొని మూత పెట్టి సిమ్లో బాగా మగ్గించుకోండి. కాసేపు మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకును వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోండి. కూర ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి. మీకు కనుక ఈ కూర నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.